నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఎంఈఓ సుధాకర్ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నాణ్యత గురించి అడిగి తెలుసుకుని విద్యార్థులకు సరిపడా భోజనం పెడుతున్నారో లేదో విచారించి ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చి అనంతరము ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులందరూ మధ్యాహ్నం సమయంలో భోజనం పాఠశాలలో మాత్రమే తినాలని, ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకుంటే ఉపాధ్యాయులు వెనక్కి పంపించాలన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనాన్ని ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాత విద్యార్థులకు పెట్టాలన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని ఎంఈఓ సుధాకర్ తెలియజేశారు. ప్రభుత్వేతర ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థి సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్న భోజనంలో ప్రతి విద్యార్థి కూడా భోజనం రుచి చూడాలి. అదేవిధంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు కూడా రుచి చూసి ఒకసారి దాని లోటుపాట్లు వంటలు తెలియజేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థి ఇంటికి పోకుండా పాఠశాలలో బాగా చదువుకుంటారు. ఏదైనా చిన్న పొరపాటు నుండి ప్రధానోపాధ్యాయులకు తెలియజేస్తే వారు ఆ వంటలు తెలియజేసి మరలా చక్కగా ఉంటారు. కాబట్టి ఈ ప్రభుత్వ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలి. ఇదే విధంగా ప్రభుత్వం విద్యార్థికి అందజేస్తే మంచి పోషకాహారం, ఎందుకంటే 6 రోజు 6 వెరైటీలు, సోమవారం ఒక వెరైటీ, మంగళవారం వెరైటీ, బుధవారం వెరైటీ, 6 వెరైటీలు పెడతారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా భోజనం చేసి తన ఆరోగ్యాన్ని కాపాడుకుని చదువులో కూడా బాగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఎలా ఉంది సార్ భోజనం? ఈరోజు సూపర్ కావాలి సార్. భోజనం బాగుంది. నేను కూడా రుచి చూశాను. సాంబారు బాతలో అన్నం వండాలి. సాంబారు బాత్ పిల్లలు తింటలేదని అన్నంలో సాంబార్ కలిపి చేశారు. బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే విద్యార్థులు ఒక 2-3% మాత్రం దాన్ని రుచి చూడలేదు. మరి ఎందుకు చూడలేదని చెప్పండి, మాకు అన్నం తింటే కడుపులో నొప్పి వస్తుందని మాకు ఏదో చెప్తున్నారు వాళ్ళు. కానీ మొత్తమే టోటల్గా నాకు బాగానే ఉంది. సో హెడ్ మాస్టర్ కూడా అదే ఉపాధ్యాయులు రుచి చూస్తున్నారు. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ప్రభుత్వ పాఠశాల బలోపేతం అవుతాయని మా ఉద్దేశం. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా 732 మందికి గాను 600 మంది హాజరయ్యారు. 557 మంది భోజనం చేశారు సార్. ఈరోజు మెనూ వచ్చేసి సాంబార్ బాత్. నేను రుచి చూశాను సార్, బాగుంది. దీన్ని వేస్ట్ చేసుకొని చక్కగా పిల్లలు కూడా ఎక్కువ మంది పాఠశాలకి రావడానికి ఆస్కారం ఉంది సార్. మాకైతే బాగానే వండుతున్నారు సార్. ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అలా ఇంకేనా ఎవరు వెళ్ళిపోవాలి. అంటే వాస్తవంగా ఇది పెట్టాలి. వాళ్ళ ఇది పిల్లలు తింటలేదని అలా చేసే మార్చారు వాళ్ళు. చెప్పండి, ఎవరికి తెలియజేస్తారు. ఇంకా బాగా చక్కగా ఉంటారు వాళ్ళు. ప్రతి పిల్లవాడు ఫోన్ చేయాలి, ప్రతి పిల్లవాడు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు పంపిణీ జరుగుతుందని, ఒక్క రోజులోనే 95% పెన్షన్ పంపిణీ చేశారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని గురువారం ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా కమిషనర్ సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ నేతలు కలిసి ఇంటింటికి తిరిగి పెన్షన్ నగదు లబ్ధిదారులకు అందజేశారు.
గత నెల లాగానే ఆగస్టు నెలలో కూడా సచివాలయం సిబ్బందిచే ఇంటింటికి తిరిగి పెన్షన్ నగదు పంపిణీ చేశారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. అద్దంకి రూరల్ పరిధిలో కూడా ఎంపీడీఓ సత్యనారాయణ ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్దంకి రూరల్ పరిధిలో 26 గ్రామ పంచాయతీలు ఉండగా మొత్తం 7,118 మంది పెన్షన్దారులకు 152 మంది సచివాలయం సిబ్బందిచే పంపిణీ ప్రక్రియకు ఎంపీడీఓ సత్యనారాయణ ప్రారంభించారు. అంతకుముందు ఎంత వచ్చిందా మా పెన్షన్? 3:30, 27:30 అట్లా బాగుంది. రకరకాలు జాయిన్ చేసి డబల్ టు డబల్ అద్దంకి మండలంలోని ప్రాథమికోన్నత మరియు ఎయిడెడ్ పాఠశాల సంబంధించి స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు గురువారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నోటీసు బోర్డులో పొందుపరిచారు. అదేవిధంగా ఓటర్ జాబితాను సిద్ధం చేసి నోటీసు బోర్డులో ఉంచారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మరియు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు నాడు నోటిఫికేషన్ విడుదల చేసి ఓటర్ల జాబితా సిద్ధం చేసి నోటీసు బోర్డులో పెట్టారని, పోటీ ఉంటే ఈ నెల 8వ తేదీ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలక్షన్, తదుపరి స్కూల్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్ ఎన్నికల అనంతరము మొదటి ఎస్ఎంసీ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి ఘర్షణలు జరగకుండా స్కూల్ అభివృద్ధి కోసం ఎస్ఎంసీ కమిటీని ఎన్నుకోవాలని ఎంఈఓ సుధాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 8వ తారీఖున పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ అనేవాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ కమిటీ, నూతన విద్యా కమిటీ ప్రకారం పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఎలక్షన్ జరుగుతాయి. ప్రతి పాఠశాలలో కూడా ప్రతి తరగతి నుంచి 3 ఎన్నుకుంటారు. వాళ్ళ పిల్లలు కంపల్సరీగా పాఠశాల చదువుతూ ఉండాలి. వాళ్ళలో 2 లేడీస్ ఉంటారు, 1 జెడ్ ఉంటారు. 2 లేడీస్లో కూడా ఒక ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, బీసీ కులానికి చెందిన వాళ్ళు, ఓసీ కులానికి చెందిన వాళ్ళు ఎన్నుకోవాలి. పాఠశాలలో కూడా ఈ నెల 1వ తారీఖున అంటే ఇవాళ రోజున నోటిఫికేషన్ ప్రతి పాఠశాలలో వేస్తారు. మధ్యాహ్నం 4 గంటల లోపు ఓటర్ లిస్టు ప్రకటిస్తారు. ఒక కాపీ మా ఎంఆర్సీ కూడా ఇస్తారు. ఆ ఓటర్ లిస్టులో కూడా ఓటర్లు ఎవరైనా పాఠశాలలో ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, తల్లి తండ్రి 2 కూడా ఉంటారు. వాళ్ళ అడ్మిషన్ నెంబర్ కూడా ఉంటుంది. వాళ్ళు కంపల్సరీగా ఆ లిస్ట్ తయారు చేసి మా పాఠశాలకు అందిస్తారు.
తర్వాత 8వ తారీఖు ఎలక్షన్ ఉంటుంది. ఏదైనా లోటుపాటు ఉండేపరిగెత్తి ఈలోపు రిజిస్టర్ ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రకారం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి పాఠశాలలో కూడా పాఠశాల అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. పాఠశాల అభివృద్ధి అంటే వారు మధ్యాహ్న భోజనం కానీ పాఠశాలకి ఇచ్చే వస్తువులు విద్యార్థి కిట్స్ కానీ లోపం ఉండే పని అయితే దాన్ని మా ఎంఈఓ గారు తెలియజేస్తే మేము వెంటనే సరిచేస్తాము. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విద్యా కమిటీ ఎలక్షన్ పెడుతున్నారు. దీన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించవచ్చు. సరే, పాఠశాలలో ఎక్కడ కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఘర్షణ పడకుండా ఆ గ్రామ అభివృద్ధి కోసం పాఠశాల అభివృద్ధి కోసం ఏకమయ్యి ఆ పాఠశాల అభివృద్ధి చేయాలి. అంతేగాని ఘర్షణ ఉండకూడదు. పాఠశాల వాతావరణంలో కూడా విద్యార్థులకు కూడా ఈ పాలిటిక్స్ ఏమి లేకుండా ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా విద్యార్థి తెలియజేయాలి. ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని పాఠశాలకు తీసుకువచ్చి పాఠశాలలో ఉపాధ్యాయులకి నిర్వహించు విద్యా కమిటీ ఎలక్షన్లలో సహాయం చేస్తానని కోరుతున్నాను. పాఠశాలలో ప్రగతి కోసం మేము అభివృద్ధి చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి విద్యార్థికి కూడా విద్యార్థి కిట్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ బ్యాగ్ కానీ షూ కానీ యూనిఫామ్ కానీ వీటిలో ఏదైనా అందుబాటు కానీ జరగకపోతే మా ఎంఆర్సీలోని ఎంఈఓలకు కానీ సిఆర్పీకి కానీ తెలియజేస్తే ఇమ్మీడియట్గా పాఠశాల ఉంటుంది. అదేవిధంగా విద్యా కమిటీ ఎన్నుకున్న వారందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పూట పాఠశాలలు నిర్వహించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఆ మధ్యాహ్న భోజనం లోటుపాట్లను ఉంటే మాత్రం కంపల్సరీగా తెలియజేయాలి. నేటి తరం కవులు రచయితలు నాటి తరం కవులు రచయితలను ఆదర్శంగా తీసుకోవాలని, రామాయణం భారతం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రముఖ కవి నారాయణ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అద్దంకిపట్నంలోని స్థానిక కమటేశ్వరం స్వామి వారి దేవాలయంలో బుధవారం రాత్రి సృజన సాహిత్య సమావేశం జరిగింది. సమావేశంలో కవులు రచయితలు పాల్గొని ప్రసంగించారు. ఉత్తరాయణము దక్షిణాయనము అంటారు. అంటే సూర్య భగవానుడు ఉత్తరపు కొసను ప్రయాణం చేస్తే ఉత్తరాయణమని, దక్షిణపు కొస గుండా ప్రయాణం చేస్తే దక్షిణాయనమని అంటాం. ఆయనం అంటే ప్రయాణము అని అర్థం. రాముడే కాదు, సీతమ్మ కూడా ప్రయాణం చేసింది. సీతారాముల ఇద్దరి ప్రయాణమే, వారి జీవన యానమే రామాయణం. ఈ రామాయణం పరమోన్నతమైనటువంటిది. వాల్మీకి మహర్షి రచించినటువంటి ఆది కావ్యం. ఈ ఆది కావ్యాన్ని మనకు అందించినటువంటి ది వాల్మీకి మహర్షి అయితే, ఈ వాల్మీకి మహర్షి రచించిన రామాయణం నుంచి అనేక మంది భారతీయ భాషా కవులు, అదేవిధంగా తెలుగు భాష కవులు వారికి అవసరమైనంత మేరకు గ్రహించి తమకు నచ్చిన రీతిలో, తమ జాతి మెచ్చే రీతిలో చాలా గొప్పగా వారి వారి భాషల్లో రామాయణాన్ని అనువదించుకున్నారు. అవి స్వేచ్ఛానువాదాలు కావచ్చు, మక్కికి మక్కి అనువాదాలు కావచ్చు, అసలు మాతృకను మించి ఉండవచ్చు, మాతృకను సంగ్రహించి ఉండవచ్చు. ఇలా అనేక విధాలుగా రామాయణాన్ని రచించారు. ఆ రామాయణాన్ని అనుసరించి దాదాపు 40 మంది పైగా దాన్ని తెలుగులో అనువదింపజేశారు. వాళ్ళలో పాల్పుకి సోమనాథుడు కానీ, తిక్కన కానీ, అలాగే మొల్ల రామాయణం కానీ, ఇలా అనేక రామాయణాలు ఉన్నాయి. ఈ రామాయణాల్లో ఒకటి మన రంగనాథ రామాయణం. దాన్ని వర్ధమాన పురాణం ఏటువంటి కాకతీయుల సామంతరావు అయినటువంటి గోన బుద్ధారెడ్డి గారు 11వ శతాబ్దంలో రచించారు. ఆయన కొంతవరకు రచించి, యుద్ధకాండ వరకు రచించి తర్వాత ఆయన కుమారుడైనటువంటి గణపతి రెడ్డి గారు ఆయన పూర్తి చేశారు. రాముడికి ఈయనకి ఒక సంబంధం ఉంది. రాముడు ఎలా అయితే తండ్రిని అమితంగా ప్రేమించేవాడో వీళ్ళు కూడా అలా తమ ప్రేమని నిరూపించుకున్నారు. గోన బుద్ధారెడ్డి గారు వాళ్ళ నాన్నైనటువంటి రంగనాథుని పేరు రామాయణానికి పెట్టి రంగనాథ రామాయణంగా పేరుగా ఇచ్చారు. అలానే గణపతి రెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు మీద ఒక దేవాలయాన్ని స్థాపించి బుద్ధేశ్వరాలయంగా దాన్ని
ప్రసిద్ధించాడు. ఈ విధంగా చంద్రుని మీద ఎంత ప్రేమ ఉందో రాముని యొక్క వారసత్వంగా వాడు కూడా మనకి చూపించాడు. అటువంటి రామాయణాన్ని మనం ఎందుకు గౌరవించాలి అంటే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధించింది కాబట్టి. ఇక్కడ సంపూర్ణ రామాయణం రాసినప్పటికీ కూడా అది సంపూర్ణంగా లేకపోవడం వల్ల గోనబుద్ధాన్ని రాసినటువంటి రామాయణం తొలి తెలుగు కావ్యంగా ప్రసిద్ధించింది. ఆ రోజుల్లో 13వ శతాబ్దం కాలంలో పిల్లలు సంస్కృతం కానీ తెలుగు కానీ చదువుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఆంగ్ల భాష లేదు, ఈ సంస్కృతం తెలుగు భాష మాత్రం చదువుకునేవాళ్ళు. ఆ సంస్కృతం చదువుకునే పిల్లల్లో సంస్కృత పుస్తకాలు వాళ్ళ చేతుల్లో ఉంటే తెలుగు చదువుతున్న పిల్లల్లో ఒక పెద్ద పుస్తకం అనేటువంటి ఒక పుస్తకం ఉండేదట. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం చెందిన బెజవాడ సుబ్బులు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు అంగీకారం మేరకు ఆమె నేత్రాలను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్ కంటి ఆసుపత్రి వారికి మృతురాలి కార్నియాలను డాక్టర్ చేతన బృందం వచ్చి సేకరించి తరలించారు. మనిషి చనిపోయిన తర్వాత కూడా వారి కార్నియాలు దానం చేసి మరొకరికి చూపును అందించవచ్చని రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య తెలిపారు. ASN న్యూస్ సమాప్తం. నమస్కారం.